హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ప్రమోథియస్ మూవీ పార్ట్ 2 అయితే చూద్దాం. ఇది ఏలియన్ కోవలెంట్ అన్న నేమ్లో రిలీజ్ అయ్యింది. సో గాయ్స్, పార్ట్ 1 చూడని వాళ్ళైతే పోయి చూసేసి వచ్చేయండి. ఎందుకంటే పార్ట్ 2 చూసారంటే ఏమీ అర్థం కాదు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేసి వచ్చేయండి. స్టార్టింగ్ సీన్లో చూపిస్తున్నారు. పోయిన సీజన్లో మనకి చూపించుంటారు కదా, ఒక వయసైన వ్యక్తి మన ఇంజనీర్స్ని కనిపెట్టి వెళ్ళుంటాడు. కానీ ఆ వయసైన వ్యక్తి ఆ ఇంజనీర్ చేతిలోనే చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అతని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూపిస్తున్నారు. ఇతను ఈ రోబోట్ దగ్గర చెప్తున్నాడు, నేనే నిన్ను సృష్టించాను, ఐఎమ్ ద ఇంజనీర్ అని చెప్తున్నాడు. ఓకే సార్, కరెక్టే, మీరు నన్ను సృష్టించారు, మరి మిమ్మల్ని ఎవరు సృష్టించాడు అని ఈ రోబోట్ అడుగుతుంది. సో ఈ ఓల్డ్ మ్యాన్ కూడా దానికి ఆన్సర్ కావాలని చెప్పి పోయిన ఎంటైర్ పార్ట్ మొత్తం సీన్ అంతా వెళ్ళుంటుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యాక ప్రెసెంట్లో చూపిస్తున్నారు. పోయిన పార్ట్ అయితే 2100s వెళ్ళుండి అని చెప్పింది కదా, ఈ పార్ట్ అయితే ఒక 4 years ముందుకి చూపిస్తున్నారు. ఒక స్పేస్ షిప్ అయితే స్పేస్లో వెళ్తుంది అండ్ ఆ షిప్లో thousands of people ఆ క్రయోజెనిక్ బాక్స్లో అయితే పడుకొని ఉన్నారు. అదేనండి ఆ స్లీప్ బాక్స్. సో అలా ఆ స్పేస్ షిప్ అయితే వెళ్తూ ఉంది. అలా వెళ్తున్న స్పేస్ షిప్కి అయితే ఎనర్జీ కావాలి కదా, అండ్ వీళ్ళేమో కిలోమీటర్స్ లెక్కన అయితే ట్రావెల్ చేయరు, ఇయర్స్ లెక్కన ట్రావెల్ చేస్తారు కదా. ఇప్పుడు మన భూమిలో అయితే మన సోలార్ ఎనర్జీ అని చెప్పి సన్లో నుంచి ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. సో ఆ స్పేస్ షిప్లో కూడా ఏదో ఒక సిస్టమ్ అలానే వర్క్ అవుతుంది కావచ్చు. ఒక పెద్ద అంబ్రెలా లాగుంది, దాన్ని ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న ఎనర్జీని అది అబ్జర్వ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు షిప్ లోపల ఒక రోబోట్ ని చూపిస్తున్నారు. అదేనండి సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే ఒక ఏఐ రోబోట్ ఉన్నిందో ఇది కూడా అలానే. సో షిప్ లో ఉన్న ఏఐ టెక్నాలజీ అయితే మాట్లాడుతుంది, మీరు హ్యూమన్స్ ని లేపాలి అని చెప్పేసి. అంతలోకి స్పేస్ షిప్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అండ్ ఆ అంబ్రెల్లా లాగా ఉందని చెప్పాను చూసారా, దాంట్లో ఒక డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ వలన స్పేస్ షిప్ అయితే షేక్ అవుతుంది అండ్ ఆ బాక్స్ లో ఉన్న అందరూ లేచుతున్నారు. ఈ బాయ్ కట్ లేడీ అమ్మాయి మన సినిమా హీరోయిన్. ఒక అతనైతే ఆ క్రయోజెనిక్ బాక్స్ లోనే చిక్కున్నాడు. సో అతన్ని బయటికి తీద్దామని ట్రై చేస్తూ ఉండగా షిప్ కి అయితే డ్యామేజ్ అయ్యింది కదా, దాని వలన ఆ క్రయోజెనిక్ బాక్స్ కి మాల్ ఫంక్షన్ అయితే అయ్యింది. దాని వలన ఆ బాక్స్ లోపలనే ఫైర్ వచ్చేస్తుంది అండ్ ఆ కెప్టెన్ కూడా చనిపోతున్నాడు. యాక్చువల్లీ ఇతనైతే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఈ హోల్ షిప్ కి కెప్టెన్ కూడా. సో అతని బాడీని అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఈ సైడ్ లో మన హీరోయిన్ అయితే పాపం అతని ఫొటోస్ చూస్తూ ఏడుస్తూ ఉంది. ఇవన్నీ చూసి మన హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కి వైస్ కెప్టెన్, ఇప్పుడు కెప్టెన్ ఉన్నారంటే వైస్ కెప్టెన్ ఒకరు ఉంటారు కదా, సో అతని ఈ షిప్ కి హెడ్ అని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. సో అతనైతే ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఉన్న కెప్టెన్ లెవెల్కి నేను పర్ఫామ్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ బట్ కెప్టెన్ ప్రాణాలతో ఉంటే మీకు ఎంతలా హెల్ప్ చేస్తుంటాడో నేను కూడా అదే హెల్ప్ మీకు చేస్తాను, సో మీరు నాకు సపోర్ట్గా ఉండండి అని చెప్పి ఇతను మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అదే సమయానికి మన హ్యూమనాయిడ్ రోబోట్ దగ్గర అడుగుతున్నాడు, ఈ షిప్కి ఏమైంది అని అడగడంతో రోబోట్ అయితే చెప్తుంది, ఏదో సమ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చి మనల్ని క్రాష్ చేసింది అండ్ ఇది యాక్సిడెంటే అని చెప్తున్నాడు. కెప్టెన్ అయితే దీన్ని నమ్మడం లేదు. నో, ఇది యాక్సిడెంట్ అయితే నేను నమ్మను, సో నువ్వు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇద్దరు డీప్గా అనలైజ్ చేయండి అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కట్ చేసి మన హీరోయిన్ ఆ రోబోట్ కిందకెళ్ళి చూస్తున్నారు. అక్కడ జైజాంటిక్ వెహికల్స్ అయితే ఉంది. వీళ్ళు వెళ్ళేది ఒక కొత్త ప్లానెట్. అక్కడ నడిచేయడానికి సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎందుకు ఒక సేఫ్టీ కావాలి కదా, సో దానికోసమే ఇంత పెద్ద వెహికల్స్ అయితే ఉంది. అండ్ మన హీరోయిన్ అవన్నిటిని చెక్ చేసేసి ఇట్స్ ఓకే, డ్యామేజ్ అయితే ఏం లేదు అని చెప్తుంది. సో ఇక్కడ కట్ చేసి మన కెప్టెన్ ఉన్నాడు కదా, అతని బాడీ అయితే స్పేస్లో డిస్పోజ్ చేస్తున్నారు. మన హీరోయిన్ అయితే దాన్ని చూసి ఏడుస్తుంది అండ్ ఈ బాడీ ఇక స్పేస్లో అయితే అలా మెదులుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మానిటర్ ద్వారా మన వైస్ కెప్టెన్ కూడా చూస్తున్నాడు అండ్ అతను కూడా ఫీల్ అవుతున్నాడు. బట్ ఈ వైస్ కెప్టెన్ ఏం చెప్పి ఉంటాడంటే, మన కెప్టెన్కి చేయాల్సిన చివరి మర్యాదలు అయితే వద్దు అని చెప్పింటాడు. ఎందుకంటే ఈ స్పేస్ షిప్లో ఆల్రెడీ చాలా రిపేర్ వర్క్స్ ఉంది అండ్ అవి చాలా టైం తీసుకుంటుంది, సో ఇవన్నీ వద్దు అని చెప్పింటాడు. సో ఇతని పక్కనకి వచ్చిన ఒక లేడీ అయితే ఇతనికి అడ్వైస్ ఇస్తుంది, ఇలా చూడు, ఇప్పుడైతే నువ్వు ఈ షిప్లో ఒక వైస్ కెప్టెన్ ఉండొచ్చు, బట్
మనం కనపట్టాల్సిన భూమికి వెళ్ళి చేరిపోయామంటే అక్కడ ఈ స్పేస్ షిప్ లో ఉన్న వీళ్ళే మన పక్కింటి వాళ్ళగా ఉండొచ్చు. సో వీళ్ళతో హార్ష్గా కాకుండా సాఫ్ట్గా మూవ్ అవ్వు అని చెప్పి అడ్వైస్ అయితే ఇస్తుంది. బట్ ఏమవుతుందో మనకైతే తెలియదు. మేబీ గర్ల్ ఫ్రెండ్గా అయితే ఉండొచ్చు. సో ఇక్కడ కట్ చేసి ఆ స్పేస్ షిప్లో అంబ్రెల్లా లాగా ఒకటి ఉండింది కదా, సో దాన్ని అయితే రిపేర్ చేయాలి. ఇద్దరైతే బయటికి చూడడానికి చాలా ఈజీగా ఉందండి. ఎలా అంటే అంబ్రెల్లాలో ఒక సైడ్ రిపేర్ అయిపోతే మనం ఆ హూక్ని మాటిచ్చి ఇటు లాగితే వస్తుంది కదా, సో వీళ్ళు కూడా అదేనే ఫాలో చేస్తున్నారు. ఆ హూక్ని ఎత్తుకొని పోయి ఒక వైర్ లాగా ఉంది దాంట్లో అయితే కనెక్ట్ చేస్తున్నాడు. అలా చేసిన తర్వాతకి లాగడంతో ఆ అంబ్రెల్లా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ స్పేస్ షిప్కి కావాల్సిన ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ అయితే చాలా ఖుషి అన్నమాట. సో వీళ్ళిద్దరిని లోపలికి రమ్మంటున్నారు అండ్ వస్తూ ఉన్న ఒక్కతన్ని హెల్మెట్ లో అయితే లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతుంది అండ్ సంథింగ్ వాయిస్ లాగా ఉందండి అది. సో లోపలికి వచ్చిన తర్వాతకి ఆ హెల్మెట్ లో ఫ్లిక్కర్ అయిన వాయిస్ అయితే మన ఏఐ దాని దగ్గర ఇచ్చి అనలైజ్ అయితే చేయమంటున్నారు. ఆ షిప్ లో ఉన్న ఏఐ కూడా దాన్ని అయితే అనలైజ్ చేస్తుంది అండ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్చువల్లీ అది వినడానికి ఒక సాంగ్ లా ఉంది అండ్ ఆ సాంగ్ లో జస్ట్ కొన్ని పర్టికులర్ లైన్స్ అయితే వీళ్ళకి ప్లే చేసి చూపిస్తుంది. దాంట్లో ఏముందంటే ఇంటికి వెళ్ళాలి అండ్ హెల్ప్ కావాలి అని ఉంది. సో వీళ్ళు కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడుగుతున్నారు. ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడంతో ఆ ఏఐ అయితే చెప్తుంది ఇది మన కొంచెం దూరంలో ఉన్న పక్కన ఉన్న ప్లానెట్లో నుంచే వచ్చింది అని చెప్పేసి. సో వీళ్ళు కూడా అడుగుతున్నారు ఆ ప్లానెట్లో మనుషులు ఉండడానికి ఛాన్స్ ఉందా, అక్కడ అట్మాస్ఫియర్ హ్యూమన్స్ కి తగ్గట్టు ఉందా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. సో ఆ ఏఐ కూడా చెప్తుంది అది హ్యూమన్స్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్లానెట్ అని. సో క్రూ మెంబర్స్ కూడా అనలైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలిసిందైతే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉంది, ఒక హ్యూమన్ కి కావాల్సిన అన్ని. కొందరికైతే ఓకే అని ఉంది అండ్ కొందరికైతే భయంగా ఉంది. ఎందుకంటే ముందు వెనక అనలైజ్ చేయని ప్లానెట్ కి వెళ్ళాలంటే అందరికి భయంగానే ఉంటుంది కదా. సో వీళ్ళకి కూడా భయంగానే ఉంది, అక్కడికి వెళ్దామా వద్దా అనేసి 2 మైండ్ సెట్ లో అయితే ఉంటున్నారు. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది ఇప్పుడు ఎందుకు ఈ ప్లానెట్లోకి వెళ్ళడం అవసరమా అనేసి. కానీ వైస్ కెప్టెన్ అయితే బలంగా చెప్తున్నాడు మనం ఇక్కడ నుంచి సేఫ్గా ఉండాలి అంటే అట్ ప్రెసెంట్కి సేఫ్ట్ బెడ్ ఆ ప్లానెటే అని చెప్పేసి. బట్ ఈమెకైతే నచ్చలేదు కదా, పోండ్రా మీరు మీ ప్లాన్ అని చెప్పేసి ఈమెయితే వెళ్ళిపోతుంది. సో క్రూ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు ఆ కొత్త ప్లానెట్లు అలా ఏముంది చూడాలి అని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఆ ప్లానెట్ సర్ఫేస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడైతే హెవీ క్లౌడ్స్ అయితే ఉంది అండ్ ఎందుకు అందరూ వెళ్ళడం అని చెప్పేసి ఒక చిన్న స్పేస్ షిప్లో అయితే మన హీరోయిన్ అండ్ ఇంకొన్ని క్రూ మెంబర్స్ అయితే వెళ్తున్నారు. అండ్ ఈ పెద్ద స్పేస్ షిప్ అయితే పైనే ఉంది, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళకి తెలియచేయచ్చు. సో వీళ్ళైతే ఆ ప్లానెట్ని అనలైజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు అండ్ ఆ ప్లానెట్లో హెల్మెట్ స్పేస్ షూట్ అయితే అసలు అవసరం లేదని చెప్పడంతో వీళ్ళు కూడా కిందకి దిగుతున్నారు వితౌట్ ఎనీ సూట్. బట్ చేతిలో అయితే పెద్ద వెపన్స్ అయితే ఉంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి కదా, సో దానికోసమే పెద్ద పెద్ద గన్స్ అన్ని తీసుకొని అయితే దిగుతున్నారు. అండ్ మన హీరోయిన్ అయితే అనలైజ్ చేయడానికి ఒక రోబోట్ని అయితే తీసుకొని దిగుతుంది. మిగతా క్రూ మెంబర్స్ అయితే ఆ ప్లానెట్ని చెక్ చేయడం కోసం వెళ్తున్నారు. పెద్ద బ్రహ్మాండమైన కొండలు, ఎక్కడ చూసినా గ్రీన్ ప్లేసెస్, ప్లాంట్స్ అన్ని చాలా ఉంది. అండ్ అక్కడ మనుషులు తింటారు కదా వీట్, అది కూడా అక్కడ ఉంది. ఎలారా ఇది నేచురల్గానే వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇక్కడ కల్టివేట్ చేశారా అని దాన్ని తిని చూస్తున్నారు. అది కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంది. బట్ ఆ సైజ్ చూసారా నార్మల్ వీట్ కన్నా కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంది. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే చాలా తీవ్రంగా వర్క్ చేస్తుంది. కమ్యూనికేషన్ సిగ్నల్స్ అయితే కావాలి కదా, పైన అంత పెద్ద స్పేస్ షిప్ ఉంది, దానికి వీళ్ళకి కమ్యూనికేట్ ఉండాలనేసి ఈమె సర్చ్ చేస్తుంది. అండ్ ఈ క్రూ మెంబర్స్ అయితే ఆ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ దాంట్లో ఒక లేడీ అయితే నేను ఇక్కడే ఉంటాను మీరైతే వెళ్ళి చూసేసరండి అని చెప్తుంది. సో వైస్ కెప్టెన్ అయితే ఈమెకి తోడుగా ఒక్కడినైతే వదిలేసి వెళ్తున్నారు. రే భద్రంగా చూసుకో, ఏదైనా గోల్మాల్ చేసావంటే నీకు పగిలిపోద్ది అని చెప్పేసి వెళ్తున్నాడు. సో మిగిలిన క్రూ మెంబర్స్ అయితే ఆ ఫారెస్ట్లో ఇంకా డీప్కి వెళ్తున్నారు. అండ్ వీళ్ళు నోట్ చేసే వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రీన్గా ఉంది అండ్ చాలా ప్లానెట్స్ ఉంది, వాటర్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏ ఒక్క ఇన్సెక్ట్స్నో లేకపోతే బర్డ్స్నో ఉన్నట్టు సౌండే రావడం లేదు.
డెత్ సైలెన్స్ అయితే ఉంది. ఇంకొక సైడ్ లో వీళ్ళిద్దరిని అయితే చూపిస్తున్నారు. ఇతనైతే ఆ లేడీ దగ్గర చెప్తున్నారు, మీరైతే మీ వర్క్ చూసుకోండి, నేనైతే కొంచెం దూరం వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాడు. అక్కడ చూడడానికి ఏదో మష్రూమ్ లాగుంది అండ్ దాన్ని అయితే వీడు స్టాంప్ చేస్తున్నాడు అండ్ దాంట్లో నుంచి ఏదో పొగలాగా వస్తుంది అండ్ దాంట్లో ఇతనైతే సిగరెట్ పట్టి ఉఫ్ ఊపుతున్నాడు అండ్ దాంట్లో నుంచి ఏదో బ్లాక్ పార్టికల్స్ లా ఉంది. అది కన్నుకు కూడా కనిపించడం లేదు. అవన్నీ ఒకటిగా చేరి ఇతని చెవులోకి అయితే వెళ్ళిపోతుంది అండ్ వెళ్ళి అతని బాడీలో కూడా మిక్స్ అయిపోయేటట్టు చూపిస్తున్నారు. ఈ సైడ్లో మన క్రూ మెంబర్స్ అయితే బ్రహ్మాండమైన ఒక స్పేస్ షిప్ని అయితే కనిపెడుతున్నారు. ఇది మీకు నాకు తెలుసు, ఫస్ట్ పార్ట్లో వచ్చిన పెద్ద స్పేస్ షిప్ అని అండ్ ఆ పార్ట్లో మన హీరోయిన్ అండ్ రోబోట్ ఈ స్పేస్ షిప్లోనే వచ్చి ఉంటారు అండ్ ఆ స్పేస్ షిప్ ఈ ల్యాండ్లో ఉంది. క్రూ మెంబర్స్ కూడా స్పేస్ షిప్లోకి వెళ్తున్నారు అండ్ అక్కడ జైజాంటిక్ స్టాచ్యూస్ అయితే ఉంది. దాన్నంతా చూసేసి వీళ్ళు ఏమంటున్నారంటే, రే ఇంత పెద్ద స్టాచ్యూస్ ఉంది, మేబీ మాన్స్టర్స్గా ఉంటుందో అని చెప్పి వీళ్ళు కిండిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. సో అలా నడుచుకుంటూ వచ్చి షిప్ మెయిన్ డెక్ అయితే ఉంటుంది కదా, అంటేనండి క్యాప్టెన్స్ అంతా కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటారే, ఆ ప్లేస్లోకి అయితే వీళ్ళు వచ్చి చూస్తున్నారు అండ్ అక్కడ చూస్తే ఒక హాలోగ్రామ్ అయితే ప్లే అవుతుంది. చూడటానికి ఒక లేడీలా ఉంది అండ్ ఆ లేడీ ఏదో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ వీళ్ళు కనిపెట్టిన ఇంకొక విషయం ఏంటంటే ఈ లేడీయే ఇక్కడ నుంచి ఆ సిగ్నల్స్ అన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనేసి. బట్ వీళ్ళకైతే క్లియర్గా అర్థం కావడం లేదు ఆమె ఏమి చెప్పడానికి ట్రై చేస్తుంది అనేసి. ఇంకొక సైడ్లో సిగరెట్ పెట్టి ఉఫ్ని పొగ వదిలాడు కదా, సో వాడికైతే సంథింగ్ ప్రాబ్లం వచ్చింది. అతనైతే స్టేబుల్గా ఉండలేకపోతున్నాడు. అతని చెవులో ఏదైతే వెళ్ళింది కదా, మేబీ అదే రీజన్గా ఉంటుంది. సో ఈమె అయితే క్యాప్టెన్కి అనౌన్స్ చేస్తుంది, ఇలా ఇతనికి బాడీ సరిలేదు, మేమైతే స్పేస్ షిప్కి వెళ్తున్నామని చెప్పి. సో వీళ్ళు కూడా సరే ఓకే అందరం స్పేస్ షిప్లోకి వెళ్దామని చెప్పి వీళ్ళు కూడా బయలుదేరుతున్నారు. సో ఈమె కూడా అతన్ని స్పేస్ షిప్లోకి అయితే తీసుకొని వెళ్దామని చెప్పి ఒక అమ్మాయి దగ్గర హెల్ప్ అడుగుతుంది. బట్ తనైతే హెల్ప్కి రావడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇతని బాడీలో నుంచి బ్లడ్ రావడానికి అయితే స్టార్ట్ చేసింది కాబట్టి మేబీ ఈ ఇన్ఫెక్షన్ తనకి రావచ్చు అని చెప్పి తనైతే క్లారిటీగా ఉంది. సో హెల్ప్కి అయితే రావడం లేదు. సో ఈ లేడీ అతన్ని అయితే తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. ఇలా చూస్తూ ఉండగానే అతని బ్యాక్ బోన్లో నుంచి సమ్ స్పైక్స్లా బయటకు అయితే రావడానికి స్టార్ట్ అయ్యింది అండ్ అలా ఆ బ్లడ్ వచ్చి పక్కన ఉన్న లేడీ పైన కూడా స్ప్రే అయిపోతుంది. సో ఈ లేడీ అయితే ఆ గ్లౌస్ అంతా పెరికేసి సీతనైతే లాక్ చేసి వెళ్తుంది అండ్ వెళ్ళి పైన ఉన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇలా వీడికైతే ఇలా అయ్యింది, ఏంటో తెలియడం లేదు, బాడీ అంతా బ్లడ్ వస్తుంది అండ్ బ్యాక్ బోన్లో నుంచి కూడా సమ్ డిఫరెంట్గా ఏదో వచ్చేలా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఉన్న ఇతని బాడీలో నుంచి బాడీని చీల్చుకొని ఒక కుట్టి ఏలియన్ అయితే బయటకు వచ్చి అక్కడ ఉన్న లేడీ అయితే లోపలే ఉంటుంది కదా, సో ఆమెని అటాక్ చేస్తుంది, భయంకరంగా అటాక్ చేస్తుంది. సో బయటికి వెళ్ళిన ఇంకొక లేడీ అయితే గన్ తీసుకొని వచ్చేస్తుంది ఫైర్ చేద్దామనేసి. బట్ అంతలోకి అక్కడ ఉన్న బ్లడ్లో కాలు పెట్టి కింద పడిపోతుంది. ఎలానో ఒకలా ఇక్కడ నుంచి తప్పించుకుంటే చాలరా అని చెప్పేసి లాక్ చేసి బయటకు వెళ్తుంది. అయినా కూడా ఆ ఏలియన్ అయితే వదలడం లేదు, కంటిన్యూస్గా ఫాలో చేస్తుంది, ఎలా నాకు చంపేవాళ్ళని చెప్పేసి. సో ఈ లేడీ కూడా కన్ను మున్ను తెలియకుండా ఫైర్ చేస్తుంది. ఎంతలా అంటే ఈ మొత్తం స్పేస్ షిప్ని డ్యామేజ్ చేసేంతలా. అండ్ అక్కడే ఒక గ్యాస్ సిలిండర్ ఉందేమో తెలియకుండా దాన్ని కూడా ఫైర్ చేసేసింది. సో ఆ స్పేస్ షిప్ పేలిపోతుంది. అండ్ అదే సమయానికి మన షిప్ క్యాప్టెన్ అండ్ క్రూ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు. సో పాపం మా క్యాప్టెన్ ఒక వైఫ్ అండ్ ఇంకొక లేడీ ఇద్దరు అక్కడే చనిపోయారు. సో ఇది ఒక సైడ్ వెళ్తూ ఉందంటే ఇంకొకడు స్పేస్ షిప్లో వచ్చేదానికి ముందు కింద పడిపోయి ఉంటాడు అండ్ అతని మౌత్లో నుంచి ఒక ఏలియన్ అయితే బయటకు వస్తుంది. దీన్నంతా చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. సో ఇతని బాడీలో నుంచి వచ్చిన ఏలియన్ కూడా వీళ్ళని చూసి భయపడిపోయి కొంచెం దూరానికి పరిగెత్తి వెళ్ళిపోతుంది. పైన పెద్ద స్పేస్ షిప్లో ఉన్న వాళ్ళైతే టెన్షన్ అవుతున్నారు. యాక్చువల్లీ ఏం ప్రాబ్లం అని వీళ్ళకి కూడా క్లియర్గా తెలియదు కదా. సో ఇక్కడ క్రూ మెంబర్స్ని అయితే చూపిస్తున్నారు. వాళ్ళైతే భయంతో గన్స్ పెట్టుకొని చూస్తున్నారు అండ్ ఆ ఏలియన్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఏలియన్ మళ్ళీ వచ్చిందంటే అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. సో దాన్ని చంపాలని చెప్పి చూస్తున్నారు. అండ్ అదే సమయానికి ఆ ఏలియన్ కూడా వస్తుంది.
సో మన రోబోట్ ఉంది కదా, వాడి చేతినైతే పట్టి పెరికేస్తుంది. కానీ దానికి తెలియదు ఇది రోబోట్ అని చెప్పేసి. వీళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు, బట్ నో యూస్. ఎందుకంటే అది అంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అండ్ అదే సమయానికి మన క్రూ మెంబర్స్ని కూడా భయంకరంగా అటాక్ చేస్తుంది. సో ఇక్కడ ఒక అతను అయితే హుడ్డీ వేసుకొని వస్తున్నాడు అండ్ అతను ఫ్లేర్ గన్లా ఉంది. దాన్ని ఫైర్ చేయడంతో ఆ ఏలియన్ అయితే పరిగెత్తి వెళ్ళిపోతుంది. వీళ్ళ దగ్గర చెప్తున్నారు నాతో రండి అని చెప్పేసి. మన క్రూ మెంబర్స్ చూస్తున్నారు, ఎవర్రా వీడు, ఈ ప్లానెట్లో ఉన్న అన్ని ప్లేస్ తెలుసేమో అని చెప్పి వీళ్ళు కూడా అతన్ని అయితే ఫాలో చేసుకొని వెళ్తున్నారు. అండ్ పెద్ద జైజాంటిక్ గేట్లా ఉంది అండ్ ఆ గ్యాప్లో వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడైతే కొన్ని లక్షల డెడ్ బాడీస్ ఉంది. అవన్నీ చూడడానికి కొంచెం డీకంపోజ్ అయినట్టుంది, అవ్వనట్టుంది, కొన్ని అయితే ఫైర్లో బర్న్ అయినట్టుంది. సో వీళ్ళకైతే అర్థం కాలేదు ఏంట్రా ఇది ఇలా ఉంది అని చెప్పి చూస్తున్నారు. సో వీళ్ళు కూడా ఆ హుడ్డీ వేసుకో ఉన్న వ్యక్తిని ఫాలో చేసుకొని వెళ్తున్నారు. సో అతనైతే చెప్తున్నాడు, మేమైతే ఒక స్పేస్ షిప్లో ఇక్కడికి వచ్చాం, అది ఒక ఏలియన్ స్పేస్ షిప్. బై మిస్టేక్ ఆ స్పేస్ షిప్లో ఉన్న వైరస్ ఈ ప్లానెట్లో ఉన్న పీపుల్స్ పైన పడిన వల్ల వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పి చెప్తుంది. యాక్చువల్లీ ఇది ఎవరని చూసారా మీరు, ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫస్ట్ రోబోట్ ఇది. సో ఇదైతే ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో అవన్నీ వీళ్ళకైతే చెప్తుంది. హుడ్డీ తీసాకే మనకు కూడా తెలుస్తుంది ఇది ఫస్ట్ పార్ట్లో అయితే బతికిన రోబోట్ అని. మేమిద్దరమే బతికాం, నేను అండ్ హీరోయిన్. కాలం వెళ్ళడంతో మన హీరోయిన్ అయితే చనిపోయింది. అదేనండి ఫస్ట్ పార్ట్ అమ్మాయి. ఈ క్వశ్చన్ అడగండి, రోబోట్ అంటున్నావు మరి ఎలా హెయిర్స్ అంతా పెరిగిందనేసి. అవన్నీ సింథటిక్ మెటీరియల్స్. సో నార్మల్ హ్యూమన్కి ఎలా నెయిల్స్ అండ్ హెయిర్ పెరుగుతూ ఉంటుందో సో దీనికి కూడా అలానే డిజైన్ చేస్తున్నారన్నమాట. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, అక్కడ మమ్మల్ని అటాక్ చేసింది ఏంది అని అడగడంతో రోబోట్ అయితే చెప్తుంది అది ఒక ఏలియన్ అని. సో క్రూ మెంబర్స్ అడుగుతున్నారు, సో మా బాడీ నుంచి కూడా ఒక ఏలియన్ కుట్టి బయటకు వస్తుందా అనేసి. లేదు, అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందంటే మీరు ఇంతసేపు ప్రాణాలతో ఉండింటారు, ఎప్పుడో చనిపోయి ఉంటారు. సో దాన్ని పెట్టే చెప్పొచ్చు యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అని. సో వీళ్ళు కూడా చెప్తున్నారు పైన ఒక స్పేస్ షిప్ ఉంది అండ్ దాంట్లో 2000 పీపుల్స్ అయితే ఉన్నారు. మేము ఈ ప్లానెట్ని అనలైజ్ చేయడానికి ఒక చిన్న స్పేస్ షిప్లో అయితే కిందకు వచ్చామని చెప్పి అన్నీ చెప్తున్నారు. సో అడుగుతున్నారు ఏదైనా హైట్ ప్లేస్ ఉందా, ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఒక హైట్ ప్లేస్ ఉంటే దాంట్లో నుంచి సిగ్నల్ పంపించచ్చు అని చెప్పేసి. బట్ మన హీరోయిన్కి అయితే ఈ రోబోట్ పైన డౌట్గా ఉంది, ఎందుకంటే ఇది చెప్పేది ఏది నమ్మేటట్టే కనిపించలేదు కాబట్టి. సో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా పైకి తీసుకొని వెళ్తుంది. సో వాళ్ళు కూడా సంథింగ్ రాడ్స్లా చెక్ చేసి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అక్కడైతే ఫుల్ రెయిన్ అండ్ ఎయిర్ కదా, సో వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిన ఆ సిగ్నల్స్ అనేది అందడం లేదు. సో అడుగుతున్నారు ఇంకా ఎన్ని డేస్ ఈ రెయిన్ ఇక్కడ పడుతూ ఉంటుంది అనేసి. రోబోట్ అయితే చెప్తుంది డేస్ అని చెప్పలేం, మంత్స్ అని చెప్పలేం, ఇయర్స్ అని చెప్పలేం, ఇక్కడున్న క్లైమేట్ని మన వల్ల అనలైజ్ చేయని మాలదు అని ఈ రోబోట్ చెప్తుంది. సో ఈ తుఫాన్ అయితే తగ్గిన తర్వాతకి మీ వల్ల ఏ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయన్ అవుతుందని చెప్పేసి ఈ రోబోట్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ పెద్ద స్పేస్ షిప్లో చూపిస్తున్నారు వీళ్ళకి ఏమయ్యింది అని చెప్పి. వీళ్ళైతే ప్రెషర్లో ఉన్నారు కాబట్టి షిప్లో ఉన్న ఏఐ దగ్గర చెప్తున్నారు ఈ తుఫాన్ అయితే తగ్గేటట్టు కనిపించలేదు, సో నువ్వు దానికి మనకి ఒక 80 కిలోమీటర్స్ గ్యాప్లో అయితే నిలుపు అని చెప్పేసి. సో ఆ షిప్ కూడా తుఫాన్కి కొంచెం దూరంలో 80 కిలోమీటర్స్లో అయితే నిలిపింది. వీళ్ళైతే ఇలా స్పేస్లో ఉన్నారు. కింద మన ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే తన హెయిర్స్ అంతా కట్ చేసుకుంటూ ఉంది. అండ్ కట్ చేసుకొని మన సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర వచ్చి ఫ్లూట్ ఇస్తుంది. ఇందా ఇది ఊదు అని చెప్పి నేర్పించడానికి ట్రై చేస్తుంది. కానీ సెకండ్ పార్ట్ రోబోట్ అయితే లేదు, మాకిలా కొత్త లిరిక్స్ని కంపోజ్ చేయడానికి కూడా రూల్స్ లేదు అని చెప్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ రోబోట్కి అలా అంతా ఏది ప్రోగ్రామ్ చేయలేదు, కానీ సెకండ్ పార్ట్ రోబోట్కి చాలా ప్రోగ్రామింగ్స్, చాలా బౌండరీస్ ప్రోగ్రామింగ్స్ అయితే చేస్తున్నారన్నమాట. కానీ మన ఫస్ట్ పార్ట్ రోబోట్కి అయితే అలా లేదు. దానికైతే ఫీలింగ్స్ అన్నీ ఉంటుంది, లైక్ హ్యూమన్ అయితే ఎలా ఉంటాడో అలానే మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా. సో ఇవన్నీ ఈ సెకండ్ పార్ట్ రోబోట్కి అయితే చెప్తుంది. సో వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో ఆ రోబోట్కి చెప్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తున్నారు ఫస్ట్ పార్ట్లో ఆ స్పేస్ షిప్ నుంచి వీళ్ళు వచ్చి ఉంటారు కదా మన హీరోయిన్ అండ్ ఈ రోబోట్. బై యాక్సిడెంట్గా ఆ లిక్విడ్ వచ్చి గాల్లో కలిసింది అని చెప్పింటుంది.
అది తప్పు. వాంటెడ్గానే ఈ రోబోట్ ఆ లిక్విడ్ని బాంబ్స్గా సెట్ చేసి పైనుంచి ఫైర్ చేసుంటుంది. యాక్చువల్లీ ఆ లిక్విడ్ ఈ ఇంజనీర్స్కి అయితే సెట్ కాదు. సో ఆ లిక్విడ్ వాళ్ళ బాడీ పైన పడిన వెంటనే వాళ్ళ బాడీ అయితే మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ స్పేస్షిప్లో నుంచి మన ఫస్ట్ పార్ట్లో ఉన్న రోబోట్ అయితే చూస్తూ ఉంటుంది. యాక్సిడెంట్లీ ఇంజనీర్స్ అంతా చనిపోయారు అని చెప్పి మళ్ళీ అబద్ధమే చెప్తుంది. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్లో మనకి మాత్రమే చూపిస్తున్నారు. కానీ ఈ రోబోట్ అయితే ఫ్లాష్ బ్యాక్లో మనకైతే ఇవన్నీ విజువల్గా చూపించేశారు. కానీ ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే మన సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర అయితే అబద్ధమే చెప్తుంది. వీళ్ళు నిల్చుకొని మాట్లాడే ప్లేస్ ఏదంటే మన ఫస్ట్ పార్ట్ హీరోయిన్ ఉంది కదా, ఆమె సమాధి దగ్గరే వీళ్ళు నిల్చుకొని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రోబోట్ అయితే చెప్తుంది, ఫస్ట్లో నాకు కూడా నీలానే ఏ ఫీలింగ్స్ లేదు. నన్ను క్రియేట్ చేసిన నా ఓనర్ అయితే నన్ను జస్ట్ ఒక స్లేవ్ లానే చూశాడు. కానీ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ తను ఒక్కటే నన్ను మనిషిలా ట్రీట్ చేసింది. తనే నాకు నేర్పించింది లవ్ అంటే ఏంటి, కేర్ అంటే ఏంటి అనేసి. సో మనకు కూడా ఇప్పుడే రివీల్ చేస్తున్నారు ఈ రోబోట్కి ఇవన్నీ రావడానికి రీజన్ మన హీరోయిన్ అనేసి. టు బీ ట్రూ, ఆ రోబోట్కి ఆల్రెడీ ఫీలింగ్స్ అయితే ఉనింది. కానీ మన హీరోయిన్ అయితే ఇంకా ఎక్కువ నేర్పించింది అని చెప్పచ్చు. సో ఇవన్నీ చెప్పి మన సెకండ్ రోబోట్ దగ్గర సింపతి అయితే క్రియేట్ చేస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్. అండ్ అదే సమయానికి ఆ ఏలియన్ అయితే మళ్ళీ వీళ్ళని అటాక్ చేయడం కోసం వచ్చేసింది. సో ఒక అమ్మాయి అయితే రిఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్తూ ఉంది. సడన్గా ఈ ఏలియన్ అయితే నిల్చుకొని ఆ అమ్మాయిని అటాక్ చేయడం వల్ల సో ఇంకేంటి ఆమె మ్యాటర్ అయితే ఓవర్. సో క్యాప్టెన్ అయితే చెక్ చేద్దామని వస్తాడు. ఏంట్రా రిఫ్రెష్ అవుతామని వెళ్ళింది కానీ ఇంకా అవుతుందా అని చెప్పి వచ్చి చూడడానికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే అక్కడ నిల్చుకొని ఆ ఏలియన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ఏలియన్ కూడా వీడిని అయితే చూస్తూ ఉంది, ఏమీ చేయలేదు. మన క్యాప్టెన్ అయితే వెనకాల నిల్చుకున్నాడు కదా గన్ పెట్టుకొని. సో రోబోట్ అయితే చెప్తుంది, వెయిట్ చేయి, ఫైర్ చేయకు, ఈ ఏలియన్ నా దగ్గర ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తాడు. కానీ మన క్యాప్టెన్ అదంతా పట్టించుకోకుండా ఫైర్ చేసి చంపేస్తున్నాడు ఆ ఏలియన్ని. ఎందుకు ఇలా చేసావు, ఆ ఏలియన్ అయితే నాతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. క్యాప్టెన్ అడుగుతాడు, రే ఎవర్రా నువ్వు ఏలియన్కి సపోర్ట్ ఇస్తున్నావు, నిజం చెప్పురా అసలుకి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి క్యాప్టెన్ అయితే అడుగుతున్నాడు. సరే ఇప్పుడేంటి, నీకు నిజమే కదా తెలియాలి, నాతో రా అని చెప్పి ఒక ప్లేస్కి అయితే పిలుచుకొని వెళ్తున్నాడు. సో రోబోట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్లీ రోబోట్ ఆ ఏలియన్స్ని ఇంజనీరింగ్ చేస్తుందండి. ఫస్ట్ పార్ట్లో చూపించారు కదా ఇంజనీర్స్ని మనుషుల్ని సృష్టించారనేసి. సో ఈ రోబోట్కి ఏలియన్స్ని సృష్టించాలని ఆశ వచ్చింది. సో దాని వలన ఈ రోబోట్స్ని స్టేజ్ బై స్టేజ్ అయితే ఇంజనీరింగ్ చేసి పెట్టింది. అండ్ ఇది క్రాస్ బ్రీడింగ్ కూడా చేసింది. ఎలా అయితే ఈ డాగ్స్ ఉంటుంది కదా అలా. ఇవన్నీ ఇతను కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్లేస్లో చూడడానికి ఒక మొగ్గలా ఉంది, దాన్ని వెళ్ళి చూడమంటుంది ఈ రోబోట్. ఇతను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అది చూస్తే ఒక ఫ్లవర్లా దాని పెటల్స్ అయితే తెరుస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూడు, ఏం చేయదని చెప్తే ఇతను కూడా వెళ్ళి చూస్తున్నాడు. చూస్తే దాంట్లో ఒక ఏలియన్. సో నెక్స్ట్ ఏంటి, ఇతను కూడా మర్గయ్యా అన్నమాట. ఇంకొక సైడ్లో మన స్పేస్ షిప్ అయితే ల్యాండ్ అవుదామని చెప్పి చూస్తున్నారేమో, దగ్గరికి వస్తున్నట్టే చూపిస్తున్నారు. ఓయ్ అతను చనిపోయాడు అనుకున్నాం కదా, లేదండి అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే చూపిస్తున్నారు. ఏం రా కావాలి నీకు అని ఆ రోబోట్ని అడిగితే, నేను ఇంజనీర్ కావాలి, దానికి ఈ ఏలియన్స్ అన్ని బయటికి రావాలి అని చెప్తున్నాడు. అదే సమయానికి అతని బాడీని చింపుకొని ఒక ఏలియన్ అయితే పుడుతుంది. అండ్ ఆ ఏలియన్ అయితే ఇతన్ని చూస్తుంది కూడా. అది చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది. అండ్ ఈ రోబోట్ చెయ్యెత్తే ఆ ఏలియన్స్ కూడా చెయ్యెత్తుంది. ఇంకొక సైడ్లో మన సెకండ్ పార్ట్ రోబోట్ ఉంది కదా, అది అయితే ఒక బాడీని చూస్తుంది. ఏంట్రా అని చూస్తే మన ఫస్ట్ పార్ట్ హీరోయిన్ అండి, దాని బాడీలో నుంచి కూడా ఒక ఏలియన్ అయితే బయటకు వచ్చింది. సో మన సెకండ్ పార్ట్ రోబోట్కి అయితే అర్థమైపోయింది ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్కి ఇంజనీర్ అవ్వాలని ఆశ వచ్చింది. దాని వల్లనే మన హీరోయిన్ని ఇక్కడ చంపి దాంట్లో నుంచి ఒక ఏలియన్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసింది. అండ్ దాంట్లో చనిపోయిన వాళ్ళే ఈ ఇక్కడున్న ఇంజనీర్స్ కూడా. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా కొన్ని క్రూ మెంబర్స్, సో వాళ్ళు కూడా చనిపోతున్నారు. అది మనకి తెలుసు, పాపం వాళ్ళకి తెలియదు కదా.
యాక్చువల్లీ ఈ రోబోట్కి గాడ్ అవ్వాలని ఆశ వచ్చి ఉండాలి చెప్పనపోతే. దానికోసమే ఇవన్నీ చేస్తుంది, ఇంతమందిని చంపి ఉంది. పాపం క్రూ మెంబర్స్కి తెలియదు కదా వీళ్ళు కూడా వీడి ప్లాన్లో చిక్కున్న స్కాప్ గోడ్స్ అని. సో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర అడుగుతుంది ఎందుకు ఇవంతా చేసావనేసి. అవును చేశాను, ఎందుకంటే ఈ మనుషులు మనల్ని సృష్టించారు, నేను లేదని చెప్పలేదు. దానికనేసి వాళ్ళు చెప్పిందంతా చేయాలి, వాళ్ళు చెప్పిందే వినాలి అని చెప్తే అది కుదరదు. నేను ఇంజనీర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను, నువ్వు నాతో వచ్చేసి మనమిద్దరం గాడ్స్ అయిపోదామని చెప్పి చెప్తున్నాడు. కానీ మన సెకండ్ పార్ట్ రోబోట్కి బేసిక్ ప్రోగ్రామ్ ఏంటి, మనుషులకి హాని చేసే ఏ ఒక విషయం బతకూడదు అని చెప్పేసే కదా. సో చెప్తుంది లేదు దీనికి నాకు అలో లేదు అండ్ నేను నిన్ను చంపుతానని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే అది ఇది చెప్పుకుంటూ మన సెకండ్ పార్ట్ రోబోట్ని కిస్ చేస్తుంది. అండ్ అదే సమయానికి దాని నెక్ సైడ్లో నుంచి ఏదో పెరికేసినట్టు కనిపిస్తుంది. పాపం సెకండ్ పార్ట్ రోబోట్ అయితే అలా ముడుచుకొని కింద కూర్చునేస్తుంది. పాపం దాని నోస్లో నుంచి వైట్ కలర్ లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. సో మన సెకండ్ పార్ట్ రోబోట్ అయితే షట్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. సో ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కెమెరా యాంగిల్ సెకండ్ పార్ట్ రోబోట్ నెక్ దగ్గర చూపిస్తున్నారు, దానికైతే పొడిచిన చోట హీల్ అవుతుంది. మేబీ సెకండ్ పార్ట్ రోబోట్ కదా, సో అప్గ్రేడ్ చేసి బిల్డ్ చేశారేమో. ఇది మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కదా తెలియదు. సో ఈ ఒక్క మ్యాటరే మన ఫస్ట్ పార్ట్ రోబోట్కి సావు గంట కొట్టబోతుంది అనమాట. ఇంకొక సైడ్లో ఆ ఏలియన్ని చంపుదామని చెప్పేసి ఇద్దరు తిరుగుతూ ఉంటారు, రిమైండింగ్ ఏదన్నా ఏలియన్స్ ఉందా అని చెప్పేసి. ఒక ఏలియన్ అయితే ఒక అతని ఫేస్ని పట్టుకొని ఉంది. ఒకడేం చేస్తాడంటే కత్తి తీసి కోసి ఆ ఏలియన్ని బయటికి అయితే తీయేస్తున్నాడు. కానీ ఆ ఏలియన్ బ్లడ్ వచ్చి యాసిడ్లా ఉన్నట్టుంది. పాపం అతని ఒక్క సైడ్ చీక్ అయితే ఇలా అయిపోయింది. మీరే చూడండి. మరి ఇవన్నీ వెళ్తూ ఉండగానే పెద్ద జైజాంటిక్ ఏలియన్ ఇద్దరిని చూస్తూ ఉంది అండ్ అది వచ్చి వీళ్ళిద్దరిలో ఒకరినైతే చంపేస్తుంది. ఇంకొక సైడ్లో మన సెకండ్ పార్ట్ హీరోయిన్ అయితే అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ చూస్తూ ఉంది. సో ఈమెకైతే అర్థమైపోయింది ఫస్ట్ పార్ట్ హీరోయిన్ లోపల ఈ రోబోట్ ఏలియన్ని పెంచుంది అనేసి. అదే సమయానికి ఈ రోబోట్ వచ్చి మన హీరోయిన్ని అటాక్ చేస్తుంది. హీరోయిన్ అయితే అడుగుతుంది ఏం చేసావు ఆమెని అనేసి. తెలుస్తుంది వెయిట్ చేయి, నీకు ఏదైతే చేయబోతున్నానో సేమ్ ప్రాసెస్ దానికి కూడా చేశానని చెప్పేసి ఈ రోబోట్ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ అయితే పట్టుకునేసింది. సో మన సెకండ్ పార్ట్ రోబోట్ కూడా అక్కడికి వచ్చేసింది. ఏంట్రా చూస్తున్నావు, నువ్వు ఫస్ట్ పార్ట్ నేను సెకండ్ పార్ట్, తెలుసు కదా నీకన్నా నాకు చాలా అప్గ్రేడ్స్ ఉంటుందని. పీల్చిన కొడక. ఈ రెండు రోబోట్స్ను భయంకరంగా మారి కొట్టుకుంటుంది. అండ్ అదే సమయానికి మన హీరోయిన్ అయితే ఎస్కేప్ అయిపోయింది కదా. సో ఎక్కడున్న క్రూ మెంబర్స్ని తీసుకొని బయటకు వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకొక సైడ్లో ఈ రోబోట్స్ అయితే భయంకరంగా కొట్టుకుంటూ ఉంది. పాపం దీంట్లో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే చాలా డ్యామేజ్ తీసుకుంటుంది, అయినా కూడా వదిలిపెట్టలేదు. WWE మ్యాచ్లో వచ్చేలా ఒక స్మాక్ వేసి ఒక స్టోన్ పెట్టి భయంకరంగా కొడుతుంది మన ఫస్ట్ పార్ట్ రోబోట్ ఆ సెకండ్ పార్ట్ విలన్ని. సెకండ్ పార్ట్ రోబోట్ విల్లన్ ఏమనుకునిందో తెలియదు. చెప్తుంది నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఇన్ కేస్ నేను చచ్చిపోతే వీటిని వదిలేయకు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఒక నైఫ్ తీసేలా చూపిస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తే మన క్రూ మెంబర్స్ హీరోయిన్ అయితే పరిగెడుతున్నారు, స్పేస్ షిప్ లోకి వెళ్ళదని చూస్తున్నారేమో. సో స్పేస్ షిప్ కూడా కిందకి వచ్చేసింది అండ్ ఈ ఫైట్ లో మన సెకండ్ పార్ట్ రోబోట్ అయితే గెలిచేసిందండి. సో అది కూడా వీళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తుంది. స్పేస్ షిప్ లోకి అందరూ ఎక్కేశారు అండ్ మన రోబోట్ కూడా ఎక్కేసింది అండ్ వెనకాలే వచ్చిన ఏలియన్ కూడా ఎక్కేస్తుంది. అదే అయితే లోపలికి రావడానికి ట్రై చేస్తుంది, బట్ డోర్స్ అయితే లాక్లో ఉంది కదా, సో రాలేకపోతుంది. ఈ ఏలియన్ కథని చూస్తానరా చూడని చెప్పేసి మన హీరోయిన్ అయితే రోప్ అయితే కట్టుకొని గన్ తీసుకొని బయటికి వెళ్తుంది. సో తన ప్లాన్ ఏమంటే అక్కడ ఒక క్రెయిన్ లాగా ఉందండి, దాంట్లో ఈ ఏలియన్ని పట్టి నలిపి చంపేవాళ్ళని చెప్పి థింక్ చేస్తుంది. దానికి తగ్గట్టే ఆ ఏలియన్ కూడా వస్తుంది. ఆ క్రెయిన్ యూస్ చేసి దాన్ని అయితే పట్టుకునేస్తుంది కూడా. ఇప్పుడు ఆ ఏలియన్ అయితే మన హీరోయిన్ వేసిన ప్లాన్లో అయితే చిక్కుంది, బట్
కంట్రోల్ అయితే కొంచెం లేదు కదా. సో స్పేస్ షిప్ అటు ఇటు ఆడడంతో తన చేతిలో ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయలేకపోతుంది. స్పేస్ షిప్ తల కింద వెళ్తుంది కదా, దాని వలన మన హీరోయిన్ కూడా ఆ ఏలియన్ పక్కన చిక్కున్నట్టు ప్రాబ్లం వస్తుంది. ఆ ఏలియన్ కూడా సైలెంట్ గా లేదండి, ఎలా అన్నా చంపేవాలని చెప్పి ఇప్పటికి కూడా చూస్తూ ఉంది. సో ఇప్పుడైతే ఒక స్టెబిలిటీ దొరికింది కదా, ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తుంది మన హీరోయిన్. దాంతో ఆ ఏలియన్ అయితే స్మాష్ అయిపోతుంది. అలా నలిపేయడంతో దాని బ్లడ్ అంతా బయటకు వస్తుంది. చూడ్డానికి ఆ బ్లడ్ గ్రీన్ కలర్ లో ఉంది, చాలా భయంకరంగా ఉంది చెప్పాలంటే. సో ఎలానో ఒకలా స్పేస్ షిప్ కూడా కంట్రోల్లోకి వచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. అండ్ ఒక అతని ఫేస్ పైన ఆ యాసిడ్ కూడా పడి ఉంటుంది కదా, అదేనండి ఆ ఏలియన్ బ్లడ్. సో అతనికైతే ప్లాస్టర్ వేస్తున్నారు ఫేస్ కి. ఇంకొక సైడ్ లో మన రోబోట్కి కూడా దెబ్బలు తగిలి ఉంటుంది కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూనే తన చెయ్యిని అయితే చూస్తుంది. ఎందుకంటే మన హీరో రోబోట్కి అయితే ఒక చెయ్యి అయితే ఉండదు. ఈమెని కాపాడే ప్రయత్నంలోనే కదా దాని చెయ్యి అయితే పోయి ఉంటుంది. సో దాన్ని చూస్తుంది. సో చూసి కన్ఫర్మ్ చేసుకుంటుంది, ఓకే ఇది మన రోబోటే అని చెప్పేసి. దెన్ సెకండ్ పార్ట్ రోబోట్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. అదే సమయానికి షిప్లో ఒక అలారం ఏంటా అని చూస్తే అన్వాంటెడ్ థింగ్ అయితే కనిపించింది అని చెప్పి ఏఐ చెప్తుంది. అది ఏంటా అని చూస్తే యాసిడ్ పడి ఒక సైడ్ ఫేస్ అయితే డ్యామేజ్ అయి ఉంటుంది కదా, సో అతని బాడీలో నుంచి ఒక ఏలియన్ అయితే పుట్టిందనమాట. సో అతనైతే చనిపోయి ఉన్నాడు. సో మన హీరోయిన్ అయితే రోబోట్ దగ్గర అడుగుతుంది, రోబోట్ ఎక్కడున్నావు అని చెప్పడంతో అతనైతే చెప్తున్నాడు నేను ఇలా కంట్రోల్ రూమ్లో ఉన్నాననేసి. సరే ఓకే ఆ ఏలియన్ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పడంతో ఈ రోబోట్ కూడా హీరోయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇలా ఈ ఏలియన్ అక్కడికి వెళ్తుంది అని చెప్పడంతో ఈ ఏలియన్ ఎందుకు అంత ఫాస్ట్గా ఆ సైడే వెళ్ళాలని చూస్తే అక్కడ ఇద్దరైతే రిఫ్రెష్ అవుతున్నారు. సో కొంచెం అటు ఇటు ఉండగా వాళ్ళ కాళ్ళని చూపిస్తే దాని పక్కన ఒక తోకను కూడా చూపిస్తున్నారు. ఏంట్రా ఇది కాళ్ళ పైన ఊరుతుందని చూస్తే ఏలియన్. సో ఇంకేంటి నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా మరిగాయా. సో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. అండ్ ఆ బ్లడ్ లో నుంచి ఆ ఏలియన్ కూడా నడిచి వెళ్ళింది. సో హీరోయిన్ అయితే రోబోట్ కి చెప్తుంది, నేను చెప్పే ప్లేస్ కి ఆ ఏలియన్ ని రప్పించు, అది నేను చెప్పే రూట్ లోనే రావాలి అని చెప్పి అన్ని గేట్స్ ని బ్లాక్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్లాన్ చేసినట్టే ఆ ఏలియన్ కూడా రూమ్ నెంబర్ 81 దగ్గరికి అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మీరు చూసుంటారు ఆ రూమ్ లో పెద్ద పెద్ద వెహికల్స్ అంతా ఉంటుంది కదా, అదే రూమే. సో మన హీరోయిన్ ప్లాన్ ఏంటి, ఆ వెహికల్ పెట్టి ఆ ఏలియన్ ని లాక్ చేసి స్పేస్ షిప్ లో నుంచి అలానే బయటికి నెట్టేవాలి అనేది. సో ఈమైతే ఒక డోర్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. అండ్ పెద్ద జైజాంటిక్ డోర్ అది ఓపెన్ చేస్తే ఈ వెహికల్ తో పాటు ఆ ఏలియన్ కూడా బయట పడిపోతుంది. సో నెయిల్ బైటింగ్ సిచ్యువేషన్, మన హీరోయిన్ కూడా ఆ బటన్ ని ప్రెస్ చేస్తుంది అండ్ ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఏమవుతుందా అని చూస్తూ ఉండగానే ఆ చైన్స్ అన్ని ఒకటికొకటి చిక్కునేసింది. అరే దేవుడా అని చెప్పేసి ఈమె ఆ చైన్స్ అన్ని పగలగొట్టి తీస్తుంది. సో ఆ పెద్ద ట్యాంకర్ బండితో పాటు ఆ ఏలియన్ కూడా ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయింది. బట్ అక్కడ నుంచి ఒక జంప్ వేస్తుంది చూడండి, వేరే లెవెల్ షిప్లోకే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక సైడా ఈ ఏలియన్ మన హీరోయిన్ వెనుక ఇంకొక బండి అయితే వస్తుంది. అదేంటి చిన్న బండ తగిలితే తుడుచుకొని వెళ్ళిపోవచ్చు అనేదానికి, అంత పెద్ద వెహికల్ అది. సో మన హీరోయిన్ అయితే స్మార్ట్ మూవ్ అలా లైట్గా అక్కడ నుంచి జంప్ చేయడంతో సో ఆ జైజాంటిక్ వెహికల్ కూడా ఆ ఏలియన్ పైనే వెళ్తుంది. అండ్ ఆ వెహికల్ కి ఈ ట్రాక్టర్ వెనక షార్ప్ గా ఉంటుంది కదా, ఆ హుక్ కి ఎడ్జెస్ అలా ఉండడంతో దాంట్లో గుచ్చుకునేస్తుంది. సో నెత్తురు బయటకు వచ్చి అది అక్కడే చనిపోతుంది కూడా. ఆ వెహికల్ తో పాటు ఆ ఏలియన్ స్పేస్ లోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు కూడా కామ్ డౌన్ అవుతున్నారు. అబ్బా ఇంత పెద్ద పోరాటం తప్పించుకున్నాం, మనమన్నా బతికాం కదా అని చెప్పి వీళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు ప్లాన్ వేసిన ప్రకారం వీళ్ళు ఫస్ట్ కనిపెట్టారు కదా ఆ ప్లానెట్ కే వెళ్ళాలని చెప్పి అనుకొని ఉంటారు. సో అందరూ క్రయో స్లీప్ లోకి వెళ్ళడానికి చూస్తున్నారు. సో లాస్ట్ లో మన హీరోయిన్ ఆమెను కూడా క్రయో స్లీప్ లో వెళ్ళడానికి ఈ రోబోట్ అయితే హెల్ప్ చేస్తుంది. డోర్స్ అయితే లాక్ చేయబడింది. మన హీరోయిన్ అయితే చెప్తుంది, మనం కొత్త ప్లానెట్కి వెళ్ళిన తర్వాతకి రివర్ సైడ్లో ఒక హోమ్ అయితే కట్టుకుందామని చెప్పి ఈ రోబోట్ దగ్గర చెప్తుంది. కానీ ఈ రోబోట్ సైలెంట్గానే నిల్చుకొని ఉంటుంది. ఇప్పుడే వేరే లెవెల్ ట్విస్ట్, యాక్చువల్లీ ఇది సెకండ్ పార్ట్ రోబోట్ అయితే కాదు, ఇది ఫస్ట్ పార్ట్ విల్లన్ రోబోట్ అని. సో మన హీరోయిన్ కూడా ఫ్యూ సెకండ్స్లో స్లీపింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. విల్లన్ రోబోట్ అయితే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఉందండి. ఆ ఫైట్లోనే మన సెకండ్ పార్ట్ రోబోట్ని ఈ విల్లన్ రోబోట్ అయితే చంపేసింది. డిఫరెన్స్ తెలియకూడదన్న కోసమే
ఉండగానే దీని చేయిని ఇదే ఎంచుకొని వచ్చి ఉండదన్నమాట. నెమ్మదిగా కళ్ళు మూసి పడుకో, నువ్వు కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఆ ప్లానెట్లో ఉండవు, అంత ఎందుకు నువ్వు ప్రాణాలతోనే ఉండవు. ఎందుకంటే నేను సృష్టించిన ఏలియన్ నీ బాడీలో నుంచి కూడా బయటకు వస్తుందని చెప్పేసి వెళ్తుంది. సరేరా, ఇవంతా ఈ రోబోట్ ఎందుకు చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చేయాలంటే ఒక ఏలియన్ అన్నా కావాలి కదా, ఏ ఏలియన్ బతకలేదు అని చూస్తూ ఉండగానే ఈ రోబోట్ అయితే అక్కడ స్లీప్ బాక్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. అండ్ అది చూడడానికి ఒక పెద్ద ఫ్రీజర్లా ఉంది. దాన్ని బయటకు తీస్తే హ్యూమన్ ఎగ్స్ ఉంటుంది కదా, అదేనండి దాంట్లో నుంచే కదా పాప పుడుతుంది. సో అలా అయితే కొన్ని ఎగ్స్ అయితే ఉంది. కొత్త గ్రహానికి వెళ్ళిన తర్వాతకి బిడ్డల్ని సృష్టించుకుందాం అనేసి. సో ఈ రోబోట్ ఏం చేస్తుందంటే వామిటింగ్ తీసేలా చేస్తుంది. చూస్తే తన కడుపులో నుంచి ఒక ఎగ్ ని బయటికి తీస్తుంది. ఏంట్రా అని చూస్తే అది ఒక అది హ్యూమన్ది కాదండి, ఏలియన్ది. సో మళ్ళీ వామిట్ చేసేలా ఇంకొక ఎగ్ తీసి ఆ ఎగ్స్ మధ్యన పెడుతున్నాడు. సో మనకు అర్థమవుతుంది అక్కడ బేబీ ఎగ్స్ అయితే ఉంది కదా, ఆ హ్యూమన్ బేబీ ఎగ్స్ లోని ఈ ఏలియన్ ని వీడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అనేసి. భూమిలోకి రాని ఆ బేబీ ఎగ్స్ లోనే ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయబోయిన వీడు ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పడుకొని ఉన్నారు ఆ క్రయోస్లీప్ బాక్స్ లో. మరి వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించి చూసారా? సో వాళ్ళ బాడీలో నుంచి కూడా ఏలియన్స్ బయటికి రాబోతుంది. ఒక ఏలియన్ ఆర్మీనే ఫామ్ చేయబోతున్నాడు ఈ విల్లన్ రోబోట్ గాడు. సో అలా ఫామ్ చేసిన ఏలియన్ ఆర్మీని ఏ ప్లానెట్ లో అయితే ఈ విల్లన్ రోబోట్ గాడు తీసుకొని వెళ్ళి వదులుతున్నాడో ఆ ప్లానెట్ మొత్తమే సర్వనాశనం అవుతుందని అండ్ ఫైనల్ ఎండింగ్ ఇచ్చి ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ది ఏలియన్ కోవలెంట్ మూవీ అయితే ఇలా ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు టాకీస్కి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.